పైన మోడీ, ఇక్కడున్న బోడీ, మధ్యలో ఉండే వాళ్ళకి తోడుగా ఉండే ఈడీ ఏం చేసుకుంటారో చేసుకోపోమనండి. వీఆర్ రెడీ. దేనికైనా మోడీ, బోడీ, ఈడీ ఏం చేసుకుంటారో చేసుకోమనండి. వీఆర్ రెడీ. ఈడీ, బోడీ, మోడీ అని అహంకారపు మాటలు అన్నోడు గింజుకుంటున్నాడు. డ్రామారావు, దీనినే కర్మ అంటారు. పదవుల్లో ఉన్నాం, అధికారంలో ఉన్నామని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఈడీ వస్తే ఎందుకు ఇట్లా అడుక్కుంటున్నావు? కేసీఆర్ కూడా అంతే. నీ మీద ఈడీ కేసు పెడతావు, నేను ఈడే బోడే రాబే నేను ఇట్లా వచ్చారు, తీసుకొని పోయినారు. ఏం చేస్తుంది మీరు ఇప్పుడు? ఇంకొక గంజాయి మొక్క, ఇది స్కామా కాదా, ఏం జరిగింది చెప్పక పగ తీర్చుకుంటున్నారు అని ఏదో కథలు అల్లి చిల్లర లెక్కెట్టుకుంటుంది. నిజంగా ఎలాంటి రుజువులు లేకపోతే సుప్రీంకోర్టు అరెస్ట్కి స్టే ఎందుకు ఇవ్వలేదు? మనీ లాండరింగ్ చేసింది అని 192.8 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు కస్టడీ పిటిషన్లో పేర్కొన్నారు. కవిత మనీ లాండరింగ్కి పాల్పడింది అని నిర్ధారించిన తర్వాతనే ఆమెను అరెస్ట్ చేశారు. కాకపోతే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసుంటే